మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం రోజు సాయంత్రం 6 తర్వాత గుమ్మం దగ్గర ఈ ఆకును కాల్చితే చాలు శుక్ర మహర్దశ మొదలై కోట్లకు అధిపతులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. శుక్రగ్రహానికి అధిపతి అయిన శుక్రుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. శుక్రవారం అనేది శుక్రుడికి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రుడు మరియు లక్ష్మీదేవి అన్నా చెల్లెళ్ళు. వీరిద్దరూ భృగు మహర్షి సంతానం. శుక్రుడు నవగ్రహాలలో ఒకడు. జాతకంలో శుక్ర మహర్దశ అనే ఒక దశ ఉంటుంది. ఈ శుక్ర మహర్దశ కలిగితే ధనం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఐశ్వర్య విషయంలో లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయో అటువంటి ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది. అందరి ఇంటికి గుమ్మాలు ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు, శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంటుంది. ఇంటి సింహద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటము, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టటము, పసుపు కుంకుమ పువ్వులతో పూజ చేయటము వంటివి పనులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టకూడదు. గుమ్మం ముందు డస్ట్బిన్నులు పెట్టకూడదు. అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మంపై కూర్చొని తలదువ్వటము, పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. అలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది. అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. గుమ్మం దగ్గర ఇటువంటి తప్పు పనులు చేయకూడదు. కానీ ప్రత్యేకంగా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాల్చితే మాత్రం శుక్ర మహర్దశ పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఏ ఆకును కాలిస్తే శుక్ర మహర్దశ పట్టి విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నాన్న కథను విందాం. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ప్రజలలో ఎంత భక్తి పెరిగింది. అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరుణ కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్ళి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుణ్ణి అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం. హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు.
మీరు ఇక్కడ ఉన్నంత వరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తరువాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధిరాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథ కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా సమయం సాయంత్రం 5 గంటలయ్యింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధిరాలి రూపంలో దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధిరాలికి నమస్కారం చేసి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారంది అవుతుంది అన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కానీ ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒక ఆయన ఇలా అంటాడు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి ఏ వస్తువులో ఏమి తాగినా తినినా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు, అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకుని ఆ వృద్ధిరాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మ నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు, నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను, అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓస్ ఇంతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా మీరు మీ పెట్టే బేడ సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాను అని అంటాడు. కానీ గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభు మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా, నీ భక్తులు నీ కోసం కాదు నా కోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు, ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో భజనలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు.
కానీ లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి అమ్మా ఎందుకు అలా చేస్తూ ఉన్నారు, మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవాల్సింది ఏమిటంటే విష్ణు స్మరణ ఉన్న చోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఒక ఆకును కాలిస్తే చాలు శుక్ర మహర్దశ పట్టి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. ఏమీ లేదు, చక్కగా శుక్రవారం రోజు ఉదయాన్నే గుప్పెడు తులసి ఆకులను కోసి ఎండలో ఎండబెట్టుకోండి. పూజలు చేయని చెట్టు నుండి ఆకులు కోయండి, తర్వాత ఎండబెట్టండి. ఇక ఆ రోజంతా ఎండలోనే ఉంచండి, బాగా ఎండేలాగా చూసుకోండి. తర్వాత ఆ రోజు సాయంత్రం 6 తర్వాత చక్కగా ఈ ఆకులను తీసి పొడిలాగా చేయండి. ధూపం వేసే గిన్నెలో నిప్పులను వేసి ఆ నిప్పుల మీద ఈ పొడిని చల్లుతూ ధూపం వేయండి. ఆ ధూపాన్ని కూడా మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరే వేయండి. అంటే ధూపం గిన్నెను గుమ్మం పక్కన పెట్టేసి ఆ గిన్నెలో తులసి ఆకుల పొడి వేసి వేయండి. వచ్చిన ధూపం పొగంతా కూడా బయటకు వెళ్ళిపోయేలాగా చూసుకోండి. అంతే. ఇలా ప్రతి శుక్రవారం గుమ్మం దగ్గర తులసి ఆకులను కాల్చితే శుక్ర మహర్దశ పడుతుంది. శుక్రుడి అనుగ్రహం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తులసి ఆకులను కాల్చి శుక్ర మహర్దశ లాంటి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఆషాఢ శుక్రవారం రోజు ఐశ్వర్య దీపాన్ని ఎలా వెలిగించుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీ కష్టాలు తీరడానికి, అప్పులు తొలగిపోవడానికి ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వలన ఎలాంటి లాభాలు చేకూరతాయి, అలాగే ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కరికి కష్టం, నష్టం, దుఃఖము, శ్లోకము అనే పదాలను జీవితంలో వినకూడదని అనుకుంటూ ఉంటారు. కాబట్టి మన నోటి వెంట ఏ సందర్భంలోనైనా సరే పొరపాటున కూడా కష్టము, నష్టము, దుఃఖము ఇలాంటి పదాలు రాకుండా ఉండాలంటే ఈ ఉప్పు దీపాన్ని తప్పకుండా వెలిగించుకోవాలి. అలాగే ఈ దీపం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దీపం వెలిగించటం వలన చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మన బాధలన్నీ పోగొట్టే ఒకే ఒక్క ఐశ్వర్య పరిహారం ఈ దీపం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ధనం అంటేనే మానవుడికి విలువ అనే పరిస్థితి నేడు నెలకొన్నది. అయితే డబ్బు కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ధనం మాత్రం కొందరికి ఎక్కువగా వస్తుంది. ప్రపంచంలో కొంతమంది మాత్రమే ధనవంతులవుతూ ఉన్నారు. అయితే అందరూ ధనవంతులు కావాలంటే వారు చేసే పని, వారు చేసుకునే కొన్ని ఆధ్యాత్మిక క్రియలను కూడా చేసుకుంటూ ఉంటే తప్పక ధనవంతులు అవుతారు. అటువంటి వాటిల్లో ఈ ఉప్పు దీపం ఒకటి. ఐశ్వర్య దీపం అంటే ఉప్పుతో పెట్టే దీపం. ఎందుకు పెడతారంటే సంపద నిలవకుండా వచ్చింది వచ్చినట్లు ఖర్చవుతూ ఉంటుంది. అప్పులు తీరకుండా వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. అటువంటి వారికి, వ్యాపారంలో లాభాలు లేకుండా ఇబ్బందులు ఉన్నవారికి, చాలని జీతంలో ఆదాయం పెరగని వారికి, బాగా జరుగుతున్న వ్యాపారం వివిధ కారణాల వల్ల దిష్టి వలన సరిగ్గా జరగకుండా ఉన్నవారికి, కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టిన వారికి వ్యాపారంలో వృద్ధి జరగడానికి, అసలు ఏ ఆదాయం లేని వారికి ఆదాయం కోసం ఈ ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం మంచి పరిహారం అని పండితులు చెప్తూ ఉన్నారు. దుఃఖము, కష్టము, బాధలు వీటన్నిటికీ మూల కారణం డబ్బు. డబ్బు లేకపోవటం వలన అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో ధనానికి లోటు లేకుండా జీవించాలని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆరోగ్యం బాగోలేనప్పుడు ఎన్ని భోగాలు ఉన్నా కూడా వాటిని మనం అనుభవించలేము. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు,
మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఆషాఢ శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపాన్ని ఖచ్చితంగా వెలిగించుకోవాలి. అంతేకాకుండా శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. శుక్రవారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటూ ఉంటారు. ప్రతి మహిళ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తుంది. ఎందుకంటే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం అని. ఈరోజు లక్ష్మిని పూజిస్తే లక్ష్మి ఇంట్లోకి తప్పకుండా వచ్చి భక్తులను కరుణిస్తుందని వారి నమ్మకం. లక్ష్మికి ఇష్టమైన శుక్రవారం రోజు ఉప్పు దీపాన్ని వెలిగించటం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఉప్పు అనేది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది. ఈ ఉప్పు దీపాన్ని పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తుంది. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మిని ఆరాధిస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఉప్పుతో ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వలన మీకు ఉన్న కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఈ ఉప్పు దీపాన్ని ఎక్కడైనా వెలిగించుకోవచ్చు, ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. 2 పూటల ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మేలు జరుగుతుంది. ఒకవేళ ఈ దీపాన్ని ఇంట్లోనే వెలిగించాలనుకుంటే ఉదయం పూట ఈ దీపాన్ని వెలిగించాలి. మరి ఈ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి? ఈ దీపం వెలిగించడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. కొత్తది మట్టి పాత్రను కొంచెం పెద్దది తీసుకోవాలి. ఈ మట్టి పాత్రకు ఎటువంటి పగుళ్ళు అనేవి ఉండకూడదు. ఆ మట్టి పాత్ర చుట్టూ మొత్తం పసుపును రాయాలి. ఆ తర్వాత ఆ మట్టి పాత్రకు కుంకుమ బొట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక రాగి ప్లేట్ను లేదా ఇత్తడి ప్లేట్ను లేదా వెండి ప్లేట్ను తీసుకోవాలి. ఇంట్లో వాడుకునే ప్లేట్లను ఉపయోగించకూడదు. ఇత్తడి ప్లేట్ను తీసుకొని ఆ ప్లేటుకు అన్ని వైపులా కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టిన ప్లేట్లో మీరు ముందుగా సిద్ధం చేసుకున్న మట్టి పాత్రను పెట్టుకోవాలి. ఆ మట్టి పాత్రలో ఎంత ఉప్పు అయితే పడుతుందో అంత ఉప్పును వేసుకోవాలి. ఆ ఉప్పు కింద పడకుండా చూసుకోవాలి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను వేసుకోవాలి. చిన్న మట్టి ప్రమిదలు రెండింటిని తీసుకొని వాటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఉప్పు పోసిన మట్టి పాత్రలో ఉప్పు పైన ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి దానిలో చిటికెడు అక్షింతలను కూడా వేసి ఆ ప్రమిద పైన మరొక చిన్న ప్రమిదను కూడా పెట్టుకోవాలి. ఆ ప్రమిదలో నువ్వుల నూనెను లేదా ఆవ నూనెను పోయాలి. ఆ దీపాన్ని వెలిగించేటప్పుడు లక్ష్మీదేవి ఇష్టమైన నువ్వుల నూనెను లేదా ఆవు నెయ్యిని మాత్రమే ఉపయోగించుకోవాలి. 2 ఒత్తులను వేసుకొని ఒక ఒత్తిగా చేసి నూనెలో ఉంచి దీపాన్ని వెలిగించుకోవాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో డైరెక్ట్గా వెలిగించకూడదు. అగరవత్తులతో కానీ ఏకహారతితో కానీ వెలిగించుకోవాలి. లేదా మరొక దీపంతో ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ దీపాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి దీపాన్ని పువ్వులతో అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా మీ కోరికను, మీ కష్టాన్ని లక్ష్మీదేవికి చెప్పుకుని నమస్కారం చేసుకోవాలి. ఈ దీపాన్ని మీరు మీ పూజ గదిలోనైనా సరే వెలిగించుకోవచ్చు. ఆషాఢ శుక్రవారం తలస్నానాన్ని ఆచరించిన తర్వాత లక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. పూజను చేసేటప్పుడు చేతులకు గాజులు, నుదుటిన కుంకుమ, గంధం, జడలో పువ్వులు ధరించుకుని పూజను చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ ఉప్పు దీపాన్ని ఇలా వెలిగించటం వలన మీకు ఉన్న కష్టాలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు. నైవేద్యంగా పండ్లను కానీ, పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయను నైవేద్యంగా పెట్టి లక్ష్మీ కనకదార స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ, విష్ణువుకు సంబంధించిన శివ స్తోత్రాలు చదువుకోవాలి. ఈ దీపాన్ని 11 శుక్రవారాలు, 16 శుక్రవారాలు, 21 శుక్రవారాలు మీకు వీలు కుదిరినన్ని వారాలు వెలిగించుకోవచ్చు. శుక్రవారం ఉప్పు దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిదలో ఉన్న ఉప్పును మాత్రం తీసేసి నీటిలో కలపాలి. ప్రమిదలు మార్చాల్సిన అవసరం లేదు. ప్రతి వారం వాడుకోవచ్చు. కడుక్కొని శుభ్రంగా కడుక్కొని ప్రతి వారం అవే ప్రమిదలను వాడుకోవచ్చు. ఇలా చేయటం వలన మీరు ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇదే దీపాన్ని శుక్రవారం పూట గుమ్మానికి సాయంత్రం పూట 2 వైపులా వెలిగించినట్లయితే ఖచ్చితంగా 100% లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుందని
వేదం తెలిసిన పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా రేపు ఆషాఢ శుక్రవారం చాలా మంచి రోజు. ఈ ఉప్పు దీపాన్ని వెలిగించటం వలన మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకుంటారు. అదేవిధంగా గుమ్మం దగ్గర కూడా దీపాలను వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. మీరు ఈ దీపాన్ని వెలిగించి మంచి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.